स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं दैवजनुలకు सुस्वागतं ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము రండి పాల్గొందము త్వరగరారండి రక్షణ పొందుదము स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి ఆ మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace, Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Madhimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti
to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's blessings upon St. Anne's School, Janagam, Mass offered by Sister Mary. Thanksgiving Mass to the Sacred Heart of Jesus for the blessings showered on family and for transferring Tejaswini to Hyderabad, and for peace among the family and for good health and strength on the occasion of birthday of Tejaswini, Mass offered by Rani. For eternal peace to the departed soul of Pullashyam Sundar Rao, Mass offered by Annamma. For speedy recovery and good health of Devansh and healing from mucus is accumulated in lungs, and for strength to his parents, Mass offered by Girija. For the repose of the souls of Pasham Lurdamma, Rayappa Reddy, Gade Francis Reddy, Jaya Reddy and Gopu Swapna Mary, Mass offered by Gade Vijayananda Reddy family. Thanksgiving Mass for the protection till now and for good health and long life to Podila Augustine, Sandeep, Swapna families, and for the departed souls of P. Rajaya, Shauramma and Esther, Mass offered to Almighty Holy Trinity God by P. Augustine. ఈ విన్నపములతో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ దేవాతి దీవెనలు మనందరిపై రావాలని, మనము కూడా ఆయన కృపకు పాత్రులమవ్వాలని, మన బిడ్డలు నిరంతరము సంతోషముగా సమాధానముగా ఉండాలని, మనకున్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయబడి మనకు దేవుని సహాయము లభించాలని, ప్రతి బలహీనత నుంచి వ్యసనముల నుంచి విడుదల కలుగు చేయబడాలని, సంతాన భాగ్యము కలగాలని, గొప్ప వివాహములు జరగబడాలని, ఉద్యోగములు దయచేయబడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతలను స్తుతులను చెల్లిద్దాం. గడిచిన వారమంతా దేవుడు మనలను దాచి కాచినందుకు, మనకు సమకూర్చి ఇచ్చినందుకు, మన ప్రార్థనలను ఆలకించి మనలను దీవించి మరొక నూతన వారములోనికి మనల్ని ఆహ్వానించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలను స్తుతులను చెల్లిద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందులో యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను, అతిక్రమములను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 gloria.
glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మేము పొగడెదము మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాల పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలమున పైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోనూ
పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1 నుండి 2 వరకు అండ్ 15 నుండి 18వ వచనం వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారు పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖలు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లెను, యావే పలుకులు ఇవి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రియకు తేరా యూఫ్రటీస్ నదికి ఆవలు నశించు అన్ని దేవతలను కొల్చిరి. కానీ మీరు యావేని పూజింపవలనచో మరెవరిని పూజింపకూడదురో నేడు నిర్ణయించుకొనడు. మీ పితరులు యూఫ్రటీస్ నదికి ఆవల కొల్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులకు అహరీయులను పూజించే దైవులను కొలువడు. నేను నా కుటుంబం మాత్రము యావేనే ఆరాధింతము. ఆ మాటలు విని ఇశ్రాయేలు ఎంత మాట, మేము యావేని విడనాడి అన్ని దేవతలను కొలుతుమా? మమ్ము మా పితరులను దానగృహమైన ఐగుప్తు నుండి ఇవల కొనివచ్చిండ్రి. యావే కాదా? మా కొరకే అద్భుత కార్యములు చేసినది అతని కాడా? మేము నడిచిన త్రోవలను, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండములందు మమ్మ కాపాడింది అతడు కాదా? పైగా ప్రభువు ఈ జాతులన్నింటినీ ఈ దేశంలో ఏలుచున్న అమోరియలను కూడా మా ఎదుటి నుండి వెడలగొట్టును కనుక మేమును యావేనే పూజించాం, అతనే మాకు దేవుడు అనేది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని వందనములు. చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును.
ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నావు. ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. నీ రక్షణ హస్తముతో సాక్షులుగా చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నావు. విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నావు. విశ్వాసపాత్రుడవై నడుచుకున్నావు. నిన్ను పూజించే మాకు నిత్యం శరణమయ్యావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. మా రాతి గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. నూతన హృదయము ఆత్మలను దయచేసి దేవుడవు. మా రాతి గుండెలను తొలగించి ప్రేమ నిధులుగా మలిచావు. నూతన హృదయము ఆత్మలను దయచేసే దేవుడవు. మాలో జీవము నింపి నిత్య జీవమిచ్చెదవు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు. భార్యలు భర్తలు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభకు రక్షకుడు. కనుక స్త్రీసభ క్రీస్తుకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకు ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలన తన భార్యను ప్రేమించి వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడు తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలన ఆయన శరీరంలో మనము సభ్యులము. ఇందువల్లనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు.
ఇది ఒక గొప్ప సత్యము. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తుకు స్త్రీ సభకు వర్తించునని నా భావన. ఇది ఏళ్ళవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక.
పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు వాక్యము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి, యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించుననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సామాన్య 21వ ఆదివారంలోనికి ప్రవేశించాం. గత 3 వారములుగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవమునిచ్చేటువంటి శరీరమును గురించి, రక్తమును గురించి యేసుక్రీస్తు వారు మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏ విధముగా యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరమును, రక్తమును మనకు ఆహారముగా దయచేయాలని, అది భుజించిన వారు ఏ విధముగా నిత్య జీవములో ప్రవేశిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనము గత 3 వారాలుగా మనము చర్చించుకుంటూనే, వాక్యమును ధ్యానించుకుంటూనే వచ్చాం. అయితే ఈరోజు ఆ వాక్యము 6వ అధ్యాయము చివరి మాటలు మనము చదువుకున్నాం. చదువుకున్నటువంటి ఈ చివరి మాటలలో భిన్న మనస్తత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. మనుషులు భిన్న మనస్కులని, ఒక్కరు ఒక ఆలోచన కలిగి ఉన్నవారని మనము ఎప్పుడు కూడా అంగీకరించలేం. ఎందుకంటే ఒక ఇంటిలోనికి సంబంధించిన వారైనా మనస్సులు వేరు, ఆలోచనలు వేరు, విభిన్న అభిరుచులు కలిగిన వారుగా ఒక్క కుటుంబంలోనే జీవిస్తారు. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అనేక మందిలో భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి తలంపులు, ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎలా ఉన్నవి ఒకసారి ఆలోచన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా 6వ అధ్యాయము 60వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఇది మొదటి మాట. ఆయన శిష్యులలోనే అనేకులంట యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు కఠినమంట. ఎవరు వినగలరు, ఎవరు పాటించగలరు అని ఇక్కడ వీరి యొక్క మనస్సును, వీరి యొక్క ఆలోచనను బయటకు వ్యక్తపరిచారు వీళ్ళు. మరొక కొంతమందిని తీసుకుందాం. 67వ వచనం మనం చదువుకున్నట్లయితే,
అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని చెప్పెను. వీరి యొక్క ఆలోచనను, వీరి యొక్క మనస్సును యేసుక్రీస్తు వారికి వ్యక్తపరిచిన వారు. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు విన్నవారిలో ఒకరేమో కఠినమైన మాటలు అంటున్నారు, మరొకరేమో నిత్య జీవమునిచ్చేటువంటి మాటలు అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? ఏ కోవకు చెందినవాడివి నీవు? మొదటిగా చెప్పినటువంటి కఠినమైన మాటలు అని చెప్పేటువంటి ఆ గ్రూపుకు సంబంధించిన వాడివా? లేదా నీవు చెప్పేటువంటి మాటల్లో జీవమున్నది, ఈ మాటలు మమ్మును నిత్య జీవమునకు చేర్చును అని చెప్పేటువంటి గ్రూపుకు చెందినవాడివా అని ఆలోచించేద్దాం. మొదటిగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఎందుకు కఠినమండి? మీకందరికీ బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒకానొక సమయంలో హేరోదు రాజు వద్దకు వెళ్ళి ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే, ఇదిగో నీవు నీ సోదరుని భార్యను కలిగి ఉండుట తప్పు, అది అంగీకార యోగ్యము కాదు, దేవుడు దానిని అంగీకరింపడు అని బాప్తిస్మిచ్చి యోహాను గారు హేరోదు రాజుకి ఒక మాట చెప్పారు. తృణీకరించారు, గద్దించారు, ఇది తప్పు అని గద్దించారు, సరిచేయడానికి ప్రయత్నం చేశారు. అయితే యోహాను గారికి ఇవ్వబడిన బహుమతి ఏంటండి? శిరశ్ఛేదనము. కారణం ఏంటి? ఇక్కడ యోహాను గారు చెప్పినటువంటి మాట సత్యము. ఆ మాటను పాటించినట్లయితే హేరోదు రాజు మరొక మార్గంలో మరొక జీవితాన్ని జీవించేవాడేమో. కానీ చెప్పినటువంటి ఈ సత్యాన్ని అంగీకరింపనటువంటి ఆ మనుష్యుడు ఆ మాటను ఎలా తీసుకున్నాడు తెలుసా? ఈ మాట చాలా కఠినమైనది, ఇది కష్టతరమైనటువంటిది, కనుక ఈ మాటను కష్టంగా భావించాడు, కఠినంగా భావించాడు. భావించి తిరిగి ఏం చెల్లించాడండి? శిరచ్ఛేదనమా? ఆ ఇన్నోసెంట్ అమాయకుని యొక్క ప్రాణమును తీయుటయా? కాదు కదా. మంచి చెబితే ఆ మంచి ఎలా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అదే ఇప్పుడు మన కుటుంబంలో జరుగుతుంది, అదే కదా. తల్లిదండ్రులు అంటారు, రాత్రిపూట ఫ్రెండ్స్ తోటి షికారులకి, పార్టీలకి, సినిమాలకి వెళ్ళొద్దు అంటారు. ఆ మాట బిడ్డలకు ఎలా అనిపించింది? చాలా కష్టం. ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు మాకు, ఎప్పుడు కూడా ఇంట్లోనే కూర్చోవాలా అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రుల మీద వాపోతున్నారు? ఎంతమంది తల్లిదండ్రుల మీద కోపడుతున్నారు? అంటే రైట్ నౌ ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు అంతే. వాళ్ళకు నచ్చింది చేస్తే హ్యాపీ. అలా కాకుండా మంచి చెబితే మంచిని చూడగలిగినటువంటి జ్ఞానం లేదు, అర్థం చేసుకోగలిగిన మనస్సు లేదు, కానీ నిందించటము, తల్లిదండ్రుల మీద తిరిగి కోప్పడటము, వ్యతిరేకించటము, అలగటం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అలాంటి కోవకే హేరోదు వచ్చాడు. చెప్పిన మాట విన్నట్టు ఎంత బాగుండేది కదా. వినకపోవటమే ఎటువంటి పర్యవసానంకి వచ్చిందండి జీవితం. ఇప్పుడు అనేక మంది ఇటువంటి గ్రుడ్డితనంలోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చెప్పినటువంటి మాట కఠినము, కష్టము అని చెప్పి యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నారంట. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2వ పట్టణంలో పౌలు గారు భార్యాభర్తల గురించి చెప్పారండి. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఏ విధంగా? యేసుక్రీస్తు వారు స్త్రీ సభను ఎలా ప్రేమించాడో అలా అంత ఉన్నతంగా ప్రేమించాలి అని చెప్తున్నారు. చెప్తూ భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులై ఉండండి. స్త్రీ సభ
క్రీస్తు ప్రభువునకు ఏ విధముగా విధేయత చూపుచున్నదో మీరు కూడా మీ భర్తల ఎడల పరిపూర్ణ విధేయత చూపించాలి అని చెప్తున్నారు. ఈ మాటలు ఎంతమంది అంగీకరించగలుగుతారు? ఒకప్పటి కాలంలో అయితే అంగీకరించిన వారే, కానీ ఇప్పటి కాలంలో ఈ మనుష్యుడు భార్యను తప్ప అందరిని ప్రేమిస్తాడు, ఈమె భర్తను తప్ప అందరిని విధేయించింది. అండ్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పౌలు గారు పక్షపాతి అని వచ్చిందండి. ఎలాగా? పురుషులకి పెద్దపీట వేశారు, స్త్రీలకు తక్కువగా విలువ లేనట్లుగా మాట్లాడారని. అవునా? నిజంగా మాట్లాడదని అర్థం? భర్త ప్రేమించాలి, భార్య విధేయించాలి. అది ఎవరి మాట? దేవుని మాట కాదా? దేవుడే కదా ఆదిలో ఆదాముని అవ్వను చేసింది, సహచరులుగా జీవించాలని చెప్పాడు కదా. ఎలా జీవిస్తావు? ప్రేమ లేకుండా, విధేయత లేకుండా ఎలా పరిపూర్ణత వచ్చింది? రాదు కదా. కానీ ఇప్పుడు అనేక మంది వాక్యాన్ని తప్పుబట్టి వాక్యము మమ్మల్ని తక్కువ చేసింది అని వాపోవటం మొదలుపెట్టారు. వాపోతూ పౌలు గారిని ఆయన రాసినటువంటి ఈ లేఖను తప్పుపట్టడం చేస్తున్నారు, ఈ మాటలను. కాదు కదా. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట కష్టమా, కఠినమా? ఎందుకు అంటే నీకు స్వేచ్ఛ లేదనా, నీకు స్వాతంత్రం లేదనా? కాదండి. కలిసి జీవించాలి, ప్రేమలో విధేయతలో వర్తిల్లాలి. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, శ్రీసభ యేసుక్రీస్తు వారిని ఏ విధంగా విధేయించిందో సంఘము విధేయించాలి. విధేయతలోనే సంఘమునకు పరిపూర్ణత. కనుక ఒక స్త్రీ తన భర్తను విధేయించుటలో ఆమె ఫలించును, ఆమె జీవితము సార్థకత లభించును, ఆమె ధన్యురాలైద్ది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు స్త్రీ సభను ఎలా ప్రేమించాడో అలాగా మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పారు కదా. చక్కటి ఉదాహరణ కదా. సాక్షాత్ యేసుక్రీస్తు వారిని చెప్పారు కదా, సాక్షాత్తు సంఘాన్ని చెప్పారు కదా. అంటే సంఘం కంటే మనం గొప్పవాళ్ళమా? యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాళ్ళమా? ఆయన నీకు ఉదాహరణకి చెబితే ఆ మాటల్లో తప్పు పట్టడం ఏంటండి? ఆ మాటలు కఠినమా? ఆ మాటల్లో నిన్ను నిందించారా, తక్కువ చేశారా? కాదు కదా. నిన్ను ఘనపరుచుతున్నారు, నిన్ను గొప్ప చేస్తున్నారు, నిన్ను దీవిస్తున్నారు, నిన్ను ఆశీర్వదిస్తున్నారు. అది తెలుసుకోగలగాలి. సరే, ఈ మాట మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. అసలు కఠినమైనటువంటి మాట ఏంటో తెలుసా అండి? కఠినమైన మాటలు ఏంటో తెలుసా? చక్కగా 2 మాటలు చెప్తాను, ఆలోచన చేయండి. ప్రేమించుట కష్టము, క్షమించుట కష్టము, సహాయము చేయుట కష్టము, లేదనక సహాయము చేయుట కష్టము, అంగీకరించుట కష్టము, అర్థం చేసుకోవటం కష్టము, సర్దుకుపోవటము కష్టము, సహనము కలిగి ఓర్పు కలిగి నిరీక్షించుట కష్టము, ఎదురు చూచుట కష్టము. యేసుక్రీస్తు వారి కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, తిరస్కరణ, వ్యతిరేకత అనుభవించుట కష్టము. ఎందుకంటే దానిలోనే ఆశీర్వాదం ఉన్నది. అంతేకాని నన్ను భుజించిన వాడు జీవించునని చెప్పడం కష్టం కాదు కదా. మనకు సహాయం చేయటానికి, మనము జీవించటానికి ఆయనే ఆహారముగా మార్చబడితే ఈ మాటలు కష్టతరమా? ఇవి కఠినమా? కాదు కదా. కఠినమైన మాటలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రేమించుట కష్టము. అవునంటారా కాదంటారా? మంచి చేయుట కష్టము, క్షమించుట బహు కష్టతరము, కలిసి జీవించుట కష్టము, దేవుని కొరకు సమయాన్ని కేటాయించుట కష్టము. నిజమే కదా. ప్రేమించుట ఈజీ అనుకుంటున్నారా? నిన్నటి రోజు నేను వాక్యం చెప్పాను కదా. ఆ వాక్యంలో ఏంటంటే
పొరుగువాణ్ణి క్షమిస్తేనే నువ్వు క్షమింపబడతావు. ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా గౌరవించాలని నువ్వు ఆశపడుతున్నావు, మొదట నీవు ఆ వ్యక్తిని ఎలా గౌరవించన్నాడు. ఎంత కష్టమో కదా. ఎదుటి వ్యక్తిని ఉన్నవాడు ఉన్నట్లుగా అంగీకరించగలగటం కష్టం. ఇప్పుడు సమాజం అంతా వర్గాలు, విభేదాలు. మరి అలాంటి పరిస్థితిలో ఎదుటి వ్యక్తిని అంగీకరించగలవా? అది కష్టం కాదా? అది కఠినం కాదా? యేసయ్య మనస్సును కలిగి ఉండట కష్టము, కఠినము. ఎందుకంటే ఆయన మనస్సు కలిగి ఉంటే తారతమ్యాలు ఉండవు కదా. ఉన్నవాడు లేనివాడని తారతమ్యాలు ఉండవు కదా. మంచివాడు చెడ్డవాడని తారతమ్యాలు లేవు కదా. అవి ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అవి లేకపోవటమే కష్టం మనకి. యేసయ్యకి లేవండి. ఆయన బిడ్డలమైన మనకు కూడా అలాంటి తారతమ్యాలు, విభేదాలు, వర్గాలు ఉండకూడదు. నీవు నిజముగా యేసుక్రీస్తు వారిని అనుసరించేవాడివైతే, ఆయనను ప్రకటించేవాడివైతే, ఆయన ప్రకారము జీవించేవాడివైతే, ఆయన మాటల ప్రకారం జీవించుడు. అప్పుడు ఆయన మాటలు నీకు కష్టతరము కాదు, అవి కఠినము కావు, అవి జీవింపచేసేటువంటి మాటలు. పేతురు గారు చెప్పారు, నీ మాటలు జీవము కలిగినవి. మేము ఎవరి వద్దకు పోయేదము? ఎందుకు వెళ్ళాలి మేము వాళ్ళ దగ్గరికి? మనుషుల దగ్గర జీవం లేదు, నిర్జీవము. కానీ మీరు పలికేటువంటి మాట జీవం కలది. కనుక మేము మీ వద్దకు వస్తున్నాం, మీ వద్దే ఉంటాం అని పేతురు గారు చెప్పారు కదండి. దానికి చక్కటి ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో యెహోషువ గారు అంటున్నారు కదా, నేనును నా కుటుంబము మాత్రము యెహోవాను మాత్రమే సేవింతుము, ఆయనను మాత్రమే ఆరాధింతుము, ఆయనను మాత్రమే కొలిచెదము. ఎంత గొప్ప ధైర్యం అండి, ఎంత గొప్ప సాహసం, తెగించినటువంటి మాట. మీరందరూ వచ్చినప్పటికీ రానప్పటికీ, ప్రార్థించినప్పటికీ నేను నా కుటుంబము మాత్రము యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం, ఆయనను మాత్రమే సేవిస్తాం. మనకెప్పటికి రావాలండి అంత గొప్ప భక్తి? సండే రోజున మొన్న ఒక రోజు ఉదాహరణ చెప్పా. రోజు ఇచ్చే కూలి 500 అనుకుందాం. ఆదివారం 1000 రూపాయలు ఇస్తే నువ్వు ఎక్కడుంటావు? ఆ రోజు నీకు డబుల్ బోనస్ ఇస్తే ఎక్కడుంటావు నువ్వు? మందిరానికి వస్తావా, లేకపోతే పనికి వెళ్తావా? పనికి వెళ్తాం. కారణం ఏంటి? 1000 రూపాయలు వస్తాయి కదా, బోనస్. డబ్బుల కంటే ఇంకేది ఇంపార్టెంట్? జీవం ఇచ్చే వాక్యం కాదు, దేవుని సన్నిధి కాదు, 1000 రూపీస్ ఇంపార్టెంట్. వెళ్ళిపోతాం. దేవుడు ఎన్ని మేలులు జరిగించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. నిన్ను కాపాడలేదా? నిన్ను రక్షించలేదా? నీకు సహాయం చేయలేదా? నిన్ను ఆదుకొనలేదా? నిన్ను నడిపించలేదా? నీ కన్నీటిని తొడవలేదా? అన్ని దేవుడు చేశాడు. అయినప్పటికీ కూడా లోకపరంగా ఏదైనా సరే మనకు మేలు జరిగిద్దానంటే దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఎంతమంది వెళ్తున్నారండి? ప్రతి ఒక్కరికి ఆదివారమే ప్రోగ్రాం వస్తుంది. దేవునికి ఇవ్వవలసిన సమయంలోనే అనేకమైన పనులు గుర్తొస్తాయి. ప్రయాణాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. కానీ యెహోషువ గారు అంటున్నారు కదా, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సన్నుతించదము, ఆరాధించదము, సేవించదము. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఆయనను మాత్రము విడిచిపెట్టను అనేటువంటి ధైర్యము. కారణం ఏంటి అంటే, యెహోషువ దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను అనుభవించాడు. అన్నిటిని అనుభవించడం వలన ఆ మాధుర్యము ఆత్మకు తృప్తిని కలిగించిందండి. కనుక దీని నుంచి వెళ్ళిపోతే అది కోల్పోతాను కదా, బయట ఎక్కడ దొరకట్లేదు కదా. ఆ సంతోషం ఆయనలో దొరుకుతుంది, ప్రార్థనలో దొరుకుతున్నది, స్తుతించటంలో దొరుకుతున్నది, వాక్యము వినుటలో దొరుకుతున్నది,
వాక్యము చదువుకోవటం ఆయన సన్నిధిలో దొరుకుతుంది. మరి ఇది విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను కదా. పౌలు గారు అంటారు కదా, అనేక మార్లు ఈ మాట చెప్పాను మీకు, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తమును చెత్తగా, డస్ట్గా భావిస్తున్నారంట. జ్ఞానము నిమిత్తమా? అంతటిని చెత్తగా భావిస్తే మరి నువ్వు దేనిని ఘనంగా భావిస్తున్నావు? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఏది నీ ఆలోచనలో గొప్పది? యేసయ్య మాటల్లో మాధుర్యాన్ని అనుభవిస్తే యేసయ్యే గొప్పవాడు. ఆయన మహిమను అనుభవిస్తే, ఆయన శక్తిని అనుభవిస్తే ఆయనే గొప్ప, ఆయనే కావాలి, ఇంకేది వద్దు నాకు. ఆయన తప్ప నాకు ప్రపంచంలో ఏది వద్దు. ఆయన్ను అనుభవించిన వాడవైతే నీకు తెలుసది ఆ మాధుర్యము. జుంటె తిన దారల కన్నా ఎంతో మధురమైనది నీ వాక్యము. జుంటె తిన దారలు ఎంత తీపిగా ఉంటాయి, అంతకు మించినటువంటి మాధుర్యం అంట. అనుభవిస్తేనే కదండి తెలిసేది. అనుభవించి చూడు ప్రభువు ఎంత మంచివాడో. అనుభవించావు కదా నీవు. అనుభవించినప్పటికి కూడా ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఎందుకు వెనకకు వెళ్ళావు? ఆలోచించే. ఎవరు నిన్ను వెనకకు తీసుకెళ్తున్నారు? ఏ పరిస్థితులను బట్టి వెనక్కి వెళుతున్నావు? ఆలోచించే. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆ ప్రేమ లోతును కొల్లగలిగిన వాడు ఎవడును లేడు. ఆ ప్రేమను వివరింపగలిగిన వాడు ఎవడును లేడు. అనుభవించిన వానికి మాత్రమే తెలియను. నీవు అనుభవించావా లేదా? ఎస్, నేను అనుభవించాను అని చెప్పుకొని కూడా ఆ ప్రేమకు దూరంగా పరిగెత్తుతున్నావా? నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? నీ శక్తిని, సామర్థ్యాన్ని వృధా చేసుకుంటున్నావా? లోకం వెనక పరిగెత్తుచున్నావా? తిరిగి వెనుకకు రా. తిరిగి వెనుకకు రా. నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనలో నిత్య జీవం ఉన్నది. ఆయనలో నెమ్మది ఉన్నది. ఆయనలో శాంతి ఉన్నది. ఆయనలో ఆరోగ్యం ఉన్నది. ఆయనలో లేనిదంటూ ఏది లేదండి. ఆయనలో సమస్తము ఉన్నవి. ఆయన దగ్గరికి రా, ఆయన నీకు ఇస్తాడు కదా. అదే పేతురు గారు చెప్పారు, మేము ఎవరి వద్దకు వెళ్ళదాము? నీ మనసును కట్టగలిగిన మనిషి ఎవడు? ఏ మనిషి మాట అయినా సరే నీకు నెమ్మదిని కలిగించగలిగిద్దా? దేవుని వాక్యమే కదా. ఆయన మాటలు కాకుండా ఇంకే మనుష్యుడైనా సరే ఇంకేదైనా చెప్పినా నీకు నెమ్మది కలిగిద్దా? నీకు ధైర్యం వచ్చిద్దా? నీలో జీవం మరలా పుట్టిద్దా? ఎన్ని ఉదాహరణలండి, ఎన్ని ఉదాహరణలు. ఆయన పలికితేనే కదండి జీవం మరలా వచ్చింది. ఎండిపోయినటువంటి ఎముకలకు జీవము దేవుని పేరిట ప్రవచిస్తేనే కదా ప్రాణం వచ్చింది. ఆయన పిలిస్తేనే చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చింది. అదృశ్యమైనటువంటి వాటిని దృశ్యముగా మార్చింది దేవుడే కదా. ఆయన చెబితేనే అన్ని జరుగుతాయండి. మనుషులు నిమిత్త మాత్రులు. మనుషుల మాటలలో ఏముండదు, మాయ, అంత మాయ. మనుషుల మాటలు నిజం కావు. దేవుని వాక్యమే నిజము. ఈ వాక్యము వింటేనే, ఈ మాటలను గురించి ముచ్చటించుకుంటేనే మనకు నెమ్మది, మనకు దీవెన. అట్లా కాకుండా లోకాన్ని బట్టి మాట్లాడినా, లోకపు విషయములను గురించి ముచ్చటించుకొనినా అదంతా కూడా మాయ, వ్యర్థము. దాని వలన ప్రయోజనము శూన్యము అని తెలుసుకోవాలి. మీకు మరొక చక్కటి ఉదాహరణ చెప్తానండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు షడ్రకు, మెషకు, అబేద్నెగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గణగణమండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడకున్న మేము మీ దైవములను, మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని ఆరాధింపబోమని దేవరవారు
గ్రహింతురుగాక అనిరి. చాలు. ఈ మాటల్లో ఒక ముగ్గురు యవనస్తులు, వారి ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వీరు అంటున్నారు కదా, అందులకు షడ్రకు మేషకు అబేద్నెగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ బారి నుండి రక్షింపగలడని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని కాని ఆరాధింపబోమని దేవరు వారు గ్రహింతురుగాక అని చెప్పారంట. ఒక రాజుతోటి అంత ముఖాముఖిగా తెగించి ఎలా చెప్పారు? ఇప్పుడు మనం అలా మాట్లాడామనుకోండి, రాజు ఏం చేస్తాడంటే వెంటనే చంపేస్తాడు. తర్వాత వీళ్ళకి అఫ్కోర్స్ వీళ్ళ కోసం ఆ రాజు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు యవనస్తుల గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వీరి యొక్క ధైర్యము, వారు అన్నటువంటి మాటలు ఎంత ఇన్స్పైరింగ్ ఉన్నాయి, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి, ఎంత గొప్ప మాటలు ఈ ముగ్గురు యవనస్తులు పలికారు. మమ్ము రక్షించునుగాక, రక్షింపకపోయినను మేము మాత్రము తల వంచే ప్రసక్తి లేదు. కాంప్రమైజ్ కామంతే. ఏ పరిస్థితి అయినా కానీ తల వంచేటువంటి ప్రసక్తి లేదు. ఎంత గొప్ప ధైర్యం కదా! అసలు ఈ మాటల గురించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎంత ఆనందించుంటాడు కదా! యేసయ్య ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మన దగ్గర నుంచి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ధైర్యం, తెగువ, ప్రాణమా తీసుకో పర్లేదు, ఏమైనా చేసుకో పర్లేదు. మమ్ము రక్షింపగలిగిన దేవుడు రక్షించినను రక్షింపకపోయినను ఏం పర్వాలేదు, మేము మాత్రము తల వంచము. కాంప్రమైజ్ కామంతే. ఇప్పుడు మనమందరం ఎలా ఉన్నాం తెలుసా అండి? కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధపడుతున్నాం. దేంట్లో కాంప్రమైజ్? భక్తి ఒకవైపు అని చెప్పుకుంటూనే పర్లేదులే అని చెప్పేసాని కాంప్రమైజ్. ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. కాదు కదా, వీరేమో రాజు ఏమైనా చేసుకొని పర్లేదు. అఫ్కోర్స్ వాళ్ళకి అర్థమై ఉంటుంది రాజు మమ్మల్ని తప్పక చంపివేస్తాడని. అయినప్పటికీ కూడా ఆ మాట ఎలా వచ్చిందండి? అదే పరిస్థితిలో నీవు నేనుంటే చెప్పగలవా? ఈ ముగ్గురు యవనస్తులు యేసయ్య ప్రేమను, ఆయన శక్తిని, మహిమను తెలుసుకున్నవారండి. మనకందరికీ తెలుసు, చనిపోయిన వారికి జీవం ఇచ్చినటువంటి దేవుడు బ్రతుకున్న వారిని కాపాడ్డంటారా? పడతారు. తప్ప కాపాడతాడంతే. కాపాడడు అని నువ్వు ఎలా చెప్పగలవు? కాపాడతాడంతే. ఆ మాట నువ్వు చెప్పగలిగిన రోజున కాపాడతాడు. ఎక్కువసార్లు మనుష్యుల వైపు చూస్తాం, దేవుడి వైపు చూడు. నీ మార్గము సరళము చేయబడిద్ది. నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, నిన్ను ఎవరైతే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, నీకు ఎవరైతే నీకు ఎదురుగా నీ మార్గంలో అవరోధాలను సృష్టిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తీసివేస్తాడు. ఆమేన్. ఎవరు ఎన్ని ప్రయత్నాలను చేసుకొని పర్లేదు, సజీవుడైనటువంటి దేవుడు, న్యాయ నిర్ణేత చూస్తున్నాడు. ఆయన వైపు తిరుగు. దేవా ఒక్కసారి చూడండి అయ్యా అని చెప్పు. నిలవగలడా ఎవడైనా? ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా ఏదైనా పని చేయగలడా? ఈ యవనస్తుల వలె నీవు కూడా ఆయన వైపు తిరిగి చూడు. మహోన్నతుడైనటువంటి దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తే నిలవగలిగిన వాడెవడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులముగా ఉండి మనుష్యుల విధంగా ఆలోచించేయొద్దు. ఒక విశ్వాసిగా, దేవుని యొక్క బిడ్డగా, దైవ సంబంధిగా ఆలోచించేయి. అప్పుడు దేవుని యొక్క మాటలు కష్టము కావు, కఠినము కావు. అలా కాకుండా ఒక మనిషి వలె వాక్యాన్ని చదువుతూ,
వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మాటలు చాలా కష్టము, చాలా కఠినము. అలా కాక యేసయ్య మనసుతోటి చదివి చూడు. ఆయన మాటలు జీవమును చైతన్యమును అయి ఉన్నవి. ఆయన మాటలు జుంటె తేనె కన్నా ఎంతో మధురము. ఆయన మాటలు జీవమును కలిగించును, నిరీక్షణ కలిగించును, ఆశీర్వాదమును కలిగించును. మరి నీ ఆలోచన, నీ విశ్వాసము, నీ మనస్సు ఎలా ఉన్నది? మనుష్యుల వలె ఆలోచన చేస్తే కష్టము అని చెప్పి ఉన్నాను. దేవుని మనస్సుతో ఆలోచన చేస్తే ఇదంతా కూడా ఆశీర్వాదము, జీవమునై ఉన్నది. నీ చేతుల్లో ఉన్నది. ఎలా ఆలోచన చేయాలి అని నిర్ణయం తీసుకొని ముందుకు సాగిపో. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మరొకసారి మన యొక్క విశ్వాసమును ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మూలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ వారి ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. ధనధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా. అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొనిన నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి మీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతము కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరెమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానముదు కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావనపిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకును మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనని పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలనందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మరొకసారి ఆ దేవాతి దేవుని సన్నిధిలో మన కుటుంబములను, మన ప్రతి అవసరాన్ని, మన బిడ్డలను, వారి భవిష్యత్తును, మన యొక్క ఉద్యోగములను, మన యొక్క తలంపులను, మన యొక్క ప్రతి అవసరాన్ని ఆ దేవాతి దేవునికి సమర్పిస్తూ, ప్రభు మీ చిత్తమైతే మాకు సహాయమును దయచేయండి, మమ్మను ఆదుకొనండి, మాకు శాంతిని, సమాధానమును దయచేయమని, మా బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, ప్రతి బలహీనత నుంచి, ప్రతి వ్యసనము నుండి విడుదలను, విముక్తిని కలుగు చేయమని, ఉద్యోగములను కలుగు చేయమని విశ్వాసముతో మరి ఒకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు
పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు, మృత్యు కోరను పెకలి
పరిహరించే నిత్య జీవ విందు లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.